రైల్వే ఎలాంటి టెక్నిక్ ని కనిపెట్టింది అంటే దానివల్ల ట్రైన్ మెరుపు వేగంతో కాదు, గాలి వేగంతో ప్రయాణిస్తాయి. అరబ్ దేశాల పెట్రోల్, డీజిల్ తో ఏ అవసరం లేదు. ఈ రైల్వే టెక్నిక్ ని చూసి అమెరికా కూడా ఆశ్చర్యపోయింది. ఫ్రెండ్స్, ఒకవైపు భారత్ ఇస్రో స్పేస్ సెక్టర్ లో డెవలప్ అవుతూనే ఉంది. తక్కువ ఖర్చుతోనే రాకెట్ ని అంతరిక్షంలోకి పంపించి ప్రపంచానికి ఒక కొత్త పాఠం నేర్పింది. మరోవైపు ఇప్పుడు భారతీయ రైల్వే ఎలాంటి టెక్నిక్ ని తయారు చేయబోతుంది అంటే దాన్ని చూస్తే పూర్తి ప్రపంచం కూడా ఆశ్చర్యపోతుంది. భారత్ కనిపెట్టిన ఈ టెక్నిక్ వల్ల దానివల్ల ట్రైన్లు గాలి వేగంతో ప్రయాణిస్తాయి. భారతదేశ సైంటిస్టులు చాలా తెలివైన వారు. వాళ్ళు ప్రతిరోజు ఎన్నో కొత్త కొత్త విషయాలని కనిపెడుతున్నారు. మన టెక్నాలజీ అంత అడ్వాన్స్డ్ గా మారింది అంటే మరి ఏ దేశం కూడా మనకి పోటీ రాలేదు. ఈ కారణం చేతనే అమెరికా కూడా మన భారత టెక్నాలజీని చూసి ఆశ్చర్యపోయింది. ప్రపంచమంతా ఆశ్చర్యపోయేంతగా మన భారత్ ఏ టెక్నిక్ ని కనిపెట్టింది. ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన టెక్నిక్ గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఒకవైపు డిఆర్డిఓ ఇస్రో సైంటిస్టులు డిఫెన్స్ సెక్టర్ లో చాలా డెవలప్ అయ్యారు. ఇస్రో తను కనిపెట్టిన టెక్నాలజీ వల్ల పూర్తి ప్రపంచంలో మంచి గుర్తింపు సంపాదించింది. కానీ ఈసారి ఇండియన్ రైల్వే ఇస్రోని కూడా దాటేసింది. ఒకవైపు ఇస్రో అంతరిక్ష యానాన్ని చాలా తక్కువ ఖర్చుతో పంపించింది. మరోవైపు ఇండియన్ రైల్వే ఇస్రోని వెనుకంజలో వేసి ఎలాంటి ట్రైన్ ని తయారు చేసింది అంటే దానికి పెట్రోల్, డీజిల్ అస్సలు అవసరం లేదు. కేవలం గాలితోనే నడుస్తుంది. మన భారత్ కనిపెట్టిన ఈ టెక్నిక్ గురించి ప్రపంచమంతా చర్చించుకుంటుంది. భారతీయ రైల్వే యొక్క ఈ టెక్నిక్ ని తక్కువ ధరతోనే కనిపెట్టింది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే భారతీయ ఇండియన్ రైల్వే ఫ్యూచర్ మారిపోతుంది. అన్నిటికంటే ఆనందకరమైన విషయం ఏంటంటే దీనివల్ల మన భారత్ ఎకనామిక్ కూడా మెరుగవుతుంది. భారత్ ప్రతి సెక్టర్ లో అభివృద్ధి చెందుతూనే ఉంది. అమెరికా, రష్యాతో పాటు అరబ్ దేశాలు కూడా వాళ్ళ దగ్గరున్న ఆయిల్ తో చాలా గర్వంగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరి గర్వాన్ని భారత్ అణిచివేసింది. ఎందుకంటే భారత్ డీజిల్, పెట్రోల్ అవసరం లేని ఒక ఇంజిన్ ని కనిపెట్టింది. బుల్లెట్ ట్రైన్, వందే భారత్ ట్రైన్ అనేవి ఇప్పుడు చాలా పాత విషయాలు. కానీ హైడ్రోజన్ ట్రైన్ కేవలం గాలితోనే నడుస్తుంది. అసలు ఈ హైడ్రోజన్ ట్రైన్ ఏంటి, గాలితో ఎలా నడుస్తుంది అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు రైల్వే చాలా డెవలప్ అయింది. ఒకవైపు వందే భారత్ ట్రైన్ భారత్ లో మంచి గుర్తింపు సంపాదించింది. మరోవైపు బుల్లెట్ ట్రైన్ కూడా 2026 కల్లా ప్రారంభం అవుతుందని ఇండియన్ యూనియన్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు. హైడ్రోజన్ ట్రైన్స్ అన్నిటికంటే చాలా ప్రత్యేకమైనది. బడ్జెట్ తో పాటు పర్యావరణం కూడా చాలా మంచి చేస్తుంది. ఎందుకంటే ఈ ట్రైన్ వల్ల ఎటువంటి పొల్యూషన్ జరగదు. దీనివల్ల మన వాతావరణం బాగుపడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన భూమిపైన కాలుష్యం ఎంత పెరిగింది అంటే దానివల్ల మన భూమి పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. మన మనుషులు భవిష్యత్తులో భూమిపైన జీవించలేకపోతారు. అందుకని భారతీయ రైల్వే ట్రైన్ కేవలం హైడ్రోజన్ తో మాత్రమే నడుస్తుంది. దీనివల్ల ఏ కాలుష్యం జరగదు. ఈ ట్రైన్ రావడానికి ఎక్కువ సమయం పట్టదు. యాక్చువల్ గా 2023 డిసెంబర్ కల్లా హైడ్రోజన్ ట్రైన్ రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అది పూర్తి కాలేదు. కానీ 2024 డిసెంబర్ కల్లా హైడ్రోజన్ ట్రైన్ స్టార్ట్ అవ్వబోతుంది. లేదంటే ఖచ్చితంగా 2025 స్టార్టింగ్ కల్లా హైడ్రోజన్ ట్రైన్ ఖచ్చితంగా ఇండియాలో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇది వచ్చిందంటే ఇండియాలో ఎలక్ట్రిసిటీ యూసేజ్ కూడా తగ్గుతుంది. ఈ ట్రైన్ లో హైడ్రోజన్ ఫ్యూల్ ని ఉపయోగిస్తారు. అసలు హైడ్రోజన్ ఫ్యూల్ అంటే ఏంటి, అది ఏ టెక్నిక్ పైన నడుస్తుంది? ఈ ట్రైన్ లో హైడ్రోజన్ ఇంజన్ లో సెల్స్ ఉంటాయి. ఇది కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ గ్యాసెస్ లాంటి ప్రాణాంతక వాయువులని అస్సలు రిలీజ్ చేయదు. దీనివల్ల వాతావరణం, పొల్యూషన్ పూర్తిగా కంట్రోల్ అవుతుంది. అసలు హైడ్రోజన్ గ్యాస్ తో ట్రైన్ ఎలా నడుస్తుంది? ఈ ట్రైన్ వేగం గురించి మాట్లాడుకుంటే ఒక్కసారి ట్రైన్ ఇంజన్ లో హైడ్రోజన్ ఫిల్ చేస్తే అది పూర్తయ్యే లోపు గంటకి 150 కిలోమీటర్ల వేగంతో 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలోనే మళ్లీ ఇంజన్ లో హైడ్రోజన్ ని ఫిల్ చేయవచ్చు. హైడ్రోజన్ ఫిల్ చేయడానికి మాక్సిమం 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. అలానే ట్రైన్ లో ఏమైనా ప్రాబ్లం వస్తే అక్కడే దాన్ని సాల్వ్ చేయవచ్చు. కపూర్తాలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఈ ట్రైన్స్ ని తయారు చేస్తున్నారు. అసలు ఈ హైడ్రోజన్ ఫ్యూల్ ఎలా తయారవుతుందో మీకు తెలుసా? ఇది చాలా మంచి ఎనర్జీ. దీనిని సోలార్ పవర్ జనరేషన్ లో ఉపయోగించే వాటర్ ని, ఆక్సిజన్ ని విడదీసినప్పుడు ఈ హైడ్రోజన్ గ్యాస్ తయారవుతుంది. ఈ హైడ్రోజన్ గ్యాస్ ని ట్రైన్ లో ఫిల్ చేయగానే అది గాల్లో ఉన్న ఆక్సిజన్ తో కలుస్తుంది. కాసేపటికే పవర్ జనరేట్ అవుతుంది. ఈ హైడ్రోజన్ తో చాలా పనులు చేయవచ్చు. నిజానికి ఈ హైడ్రోజన్ వల్ల ఏ పొల్యూషన్ జరగదు. అందుకనే దీన్ని గ్రీన్ హైడ్రోజన్ అని కూడా అంటారు. చాలా కాలం నుంచి భారత్ తన ఎనర్జీ రిసోర్సెస్ ని కాపాడుకుంటుంది. దీనితో పాటు గ్రీన్ హైడ్రోజన్ పైన కూడా ఫోకస్ చేసింది అంటే మన వాతావరణం ఉంటుంది. అలానే ట్రైన్ వల్ల ఎటువంటి సౌండ్స్ కూడా రావు. దీనివల్ల సౌండ్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది. దీనితో పాటు ట్రైన్ చాలా స్మూత్ గా రన్ అవుతుంది. కొన్ని రోజులకు ముందు భారత ప్రభుత్వం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ పాలసీలోని మొదటి భాగాన్ని రిలీజ్ చేసింది. ఫ్రెండ్స్, ఈ ట్రైన్ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి,
ప్రస్తుతానికి ఈ ట్రైన్ తయారు చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. కానీ ఇండియన్ రైల్వే దీన్ని ఎలా అయినా తక్కువ ధరకే తయారు చేయాలని చూస్తుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. దీనితో పాటు హైడ్రోజన్ గ్యాస్ ని తయారు చేయాలంటే మంచి నీళ్లను ఉపయోగించాలి. దీనివల్ల మంచినీళ్లు వేస్ట్ అయిపోతాయి. కానీ ఇప్పుడు భారత్ బయోమాస్ టెక్నిక్స్ తో హైడ్రోజన్ ని తయారు చేస్తుంది. దీనివల్ల హైడ్రోజన్ ధర కూడా తగ్గిపోతుంది. దీన్ని బట్టి భారత్ ఎంత వేగంగా మారిపోతుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ రోజు భారత్ మెరుపు వేగంతో అన్ని సెక్టర్స్ లో తన సత్తాని చాటుతుంది. భారత సైంటిస్టులు కూడా రాత్రి పగలు కష్టపడి ఎలాంటి టెక్నాలజీస్ ని డెవలప్ చేస్తున్నారంటే వాటిని ఏ దేశాలు నమ్మలేకపోతున్నాయి. ఆల్రెడీ జపాన్ లో ఇప్పటికే హైడ్రోజన్ ట్రైన్లు నడుస్తున్నాయి. మరోవైపు ఫ్రాన్స్ కంపెనీ ఆల్స్టోమ్ ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ ని తయారు చేసింది. దాని మీద 2 సంవత్సరాలు టెస్ట్ చేసిన తర్వాత 2019లో దీన్ని ప్రయాణికులకు పరిచయం చేసింది. ఇప్పుడు జపాన్ తర్వాత భారత్ లో కూడా హైడ్రోజన్ ట్రైన్ రాబోతుంది. మాక్సిమం ఈ సంవత్సరం చివరిలోపు హైడ్రోజన్ ట్రైన్ రాబోతుంది. దీనివల్ల లక్షలాది మంది ప్రయాణికులు చాలా తక్కువ ధరకే ప్రయాణించగలుగుతారు. అలానే వాళ్ళు ఇబ్బందులు కూడా తీరిపోతాయి. కేవలం కొన్ని గంటల్లోనే ప్రయాణం పూర్తవుతుంది. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? మన ఇండియా ఈ సంవత్సరం లోపే హైడ్రోజన్ ట్రైన్ ని లాంచ్ చేస్తుంది అంటారా, లేదా ఇంకా సమయం పడుతుంది అనుకుంటున్నారా? మాకు కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా చెప్పండి.